సైనిక్ నవోదయ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. యాప్ లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని క్లాసెస్ అనేది వినొచ్చు. బిఫోర్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకున్నాము. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్గా ఎలా కన్వర్ట్ చేయాలి ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ డెఫినిషన్ ఏంటి? ఫ్రాక్షన్ హ్యావింగ్ అన్ ఇంటీజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ రెండు ఉంటాయి. ఇంటీజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్. ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి? రెండు ఫస్ట్ మల్టిప్లై చేయాలి, ఇక్కడ అడిషన్ చేయాలి. 3 5s are 15 plus 1 by 3, 6 by 3. Every mixed fraction is a improper fraction. మిక్స్డ్ ఫ్రాక్షన్ని మీరు కన్వర్ట్ చేసినట్లయితే ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ అవుతుంది. అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నార్మల్ డివిజన్ అనేది తీసుకోవాలి. 24/5. Fraction is represents normal division also. Numerator we will take it as dividend and divisor we will take it as denominator we will take it as divisor. 24 ki nearest ఏం వస్తుంది? 5 table 4s are 20, get remainder 4. మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా రాయాలి? ఇంటీజర్ పార్ట్లో మీరు కోషియంట్ని రాస్తారు, తర్వాత రిమైండర్ని న్యూమరేటర్గా రాయాలి, డివైజర్ని డినామినేటర్గా రాయాలి. టోటల్గా ఇలాగొస్తుంది. ఫస్ట్ కోషియంట్ని ఇంటీజర్ పార్ట్లో రాయాలి, తర్వాత రిమైండర్ని న్యూమరేటర్గా రాయాలి, డివైజర్ని డినామినేటర్గా రాయాలి. ఈ విధంగా ఇంప్రాపర్ని మిక్స్డ్గా కన్వర్ట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలి? న్యూమరేటర్ని ఇంటీజర్తో మల్టిప్లై చేయాలి, ఈ ప్రోడక్ట్ని న్యూమరేటర్ యాడ్ చేయాలి. ఈ ప్రోడక్ట్కి 15 + 1 16, 16/3. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్గా కన్వర్ట్ చేయొచ్చు, అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూసాము. ఇప్పుడు ఫ్రాక్షన్స్లో లోయెస్ట్ ఫామ్ ఆర్ సింప్లెస్ట్ ఫామ్ ఎలా రాయాలి? ఎక్కువ అడుగుతుంటారు, లోయెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి, లేదంటే సింప్లెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. లోయెస్ట్ ఆర్ సింప్లెస్ట్ ఫామ్ బోత్ ఆర్ సేమ్. ఏంటి ఎలాగుంటే లోయెస్ట్ ఫామ్ ఆర్ సింప్లెస్ట్ ఫామ్ అంటాము? న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1. న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి కామన్ ఫ్యాక్టర్ ఏముండాలి? 1 ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ మీన్స్ హెచ్సిఎఫ్ అనేది 1 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5/2. ఇది లోయెస్ట్ ఫామ్లో ఉందా? ఇప్పుడు చూసినట్లయితే 5కి ఫ్యాక్టర్స్ 1, 5, 2కి 1, 2. కామన్ ఫ్యాక్టర్ ఏముంది? ఓన్లీ 1 ఉంది. అంటే ఈ ఫ్రాక్షన్ అనేది లోయెస్ట్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ ఇలా కాకుండా ఫ్రాక్షన్ ఇచ్చి 15/18 రైట్, లోయెస్ట్ ఫామ్ ఆఫ్ 15/18 అని ఇచ్చారు. ఎలా చేయాలి? ముందుగా మీరు ఈ 2 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు ఒకే టేబుల్లో ఎక్కడన్నా వస్తాయా చూసుకోవాలి. అంటే ఏ నెంబర్కైనా మల్టిపుల్సా? ఏ టేబుల్లో వస్తాయి? 15 and 18 3 టేబుల్లో వస్తాయి. 3 5s 3 6 5/6. ఇక్కడ మీరు ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే 5 and 6కి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 మాత్రమే వస్తుంది. అంటే లోయెస్ట్ ఫామ్ ఆఫ్ 15/18 ఏమైంది? 5/6.
ఇంకా మీకు డౌట్ ఉంది అన్నట్లయితే వీటికి హెచ్సిఎఫ్ తీసుకున్నట్లయితే 1 వచ్చినట్లయితే ఈ ఫ్రాక్షన్ అనేది లోయెస్ట్ ఆర్ సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నట్టు. ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఏంటి ప్రాపర్టీస్, ఎలా ఉంటుంది? మొత్తం 4 ఉన్నాయి ప్రాపర్టీస్. అందులో ఫస్ట్ వన్, ఇఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ మల్టిప్లైర్ ఆర్ డివైడెడ్ బై ద సేమ్ నెంబర్, దెన్ ద వాల్యూ ఆఫ్ ద ఫ్రాక్షన్ డస్ నాట్ చేంజ్. ఒక ఫ్రాక్షన్ ని మీరు తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 2/3. ఇందులో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నా నేను. 2 4s are 8, 3 4s are 12, 8/12. మళ్ళీ మీరు క్యాన్సిలైజేషన్ చేసినట్లయితే అగైన్ 4 2s are 8, 4 3s are 12, 2/3. అగైన్ we get సేమ్ ఫ్రాక్షన్. ఒక ఫ్రాక్షన్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసిన ఫైనల్గా సాల్వేషన్ అనేది అయిన తర్వాత వచ్చే ఫ్రాక్షన్ ముందు ఫ్రాక్షనే ఉంటుంది, సేమ్ ఫ్రాక్షన్. నెక్స్ట్ డివిజన్. టూతో డివిజన్ చేస్తున్నా నేను. 2 divided by 2 means 1, 3 divided by 2 means 2, 3/2గా రాస్తున్నాను. ఇది నెక్స్ట్ స్టెప్లో ఈ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే రెసిప్రోకల్ అవుతుంది. 2/3 = 2/3. మనం తీసుకున్న ఫ్రాక్షన్ 2/3. ఒక నెంబర్తో డివిజన్ చేశాను నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని. 2 divided by 2 1, 3 divided by 2ని 3/2గా రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, 1 × 2/3. అగైన్ వీ గెట్ ఫస్ట్ ఫ్రాక్షన్, ఒరిజినల్ ఫ్రాక్షనే మళ్ళీ వచ్చింది 2/3. ఒక ఫ్రాక్షన్ న్యూమరేటర్ డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా మనకు సేమ్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ, if we have to divide a fraction by the another fraction, ఒక ఫ్రాక్షన్ ని ఇంకొక ఫ్రాక్షన్ తో డివిజన్ చేసినట్లయితే, 4/7 ఫ్రాక్షన్ ని తీసుకుంటున్నాను. ఈ ఫ్రాక్షన్ ని ఇంకొక ఫ్రాక్షన్ తో డివిజన్ చేస్తున్నాం 2/3 చేసినట్లయితే ఇది నెక్స్ట్ స్టెప్కి ఏమవుతుందంటే ఈ డివైజర్ సింబల్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ డివైజర్ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ ఏంటి, న్యూమరేటర్ బికమ్స్ డినామినేటర్, డినామినేటర్ బికమ్స్ న్యూమరేటర్. ఫ్రాక్షన్స్లో మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. 4 3s are 12, 7 2s are 14. ఒక ఫ్రాక్షన్ ని ఇంకొక ఫ్రాక్షన్ తో డివిజన్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్ లో ఈ డివైజర్ సింబల్ అనేది, డివిడెండ్ సైన్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. డివైజర్ ఫ్రాక్షన్, డివైడెడ్ సింబల్ తర్వాత ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. డినామినేటర్ బికమ్స్ న్యూమరేటర్, న్యూమరేటర్ బికమ్స్ డినామినేటర్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తారు ఫ్రాక్షన్ లో, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. 4 3s are 12, 7 2s are 14. Next, third property, if a fraction has the same value for both numerator and denominator, we get the result 1. సేమ్ ఉన్నట్లయితే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ వాల్యూస్ ఉన్నట్లయితే ఏమొస్తుంది, ఆన్సర్ 1 వస్తుంది. 5/5, 5 1s are 5 1s are 1/1 1. Next, if the value of the numerator of a fraction is 0, న్యూమరేటర్ అనేది 0 అయినట్లయితే, న్యూమరేటర్ మాత్రమే 0 అన్నారు, డినామినేటర్ నేను 2 తీసుకున్నాను, 0/2. దీని వాల్యూ ఏమవుతుంది అంటే 0నే అవుతుంది. దట్ మీన్స్ మీరు ఇలా తీసుకున్నట్లయితే 2 0s are 0, 0నే వస్తుంది. ఇలా కాకుండా న్యూమరేటర్ నెంబర్ ఉండి డినామినేటర్లో 0 ఉన్నట్లయితే నాట్
నాట్ డిఫైన్ చెప్పలేము ఈ వాల్యూ అనేది లేదు అన్నట్లయితే మీరు ఇన్ఫినిటీ కూడా పెట్టచ్చు, ఇన్ఫినైట్. ఓకే, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ప్రాపర్ గా ఎలా కన్వర్ట్ చేయాలి, ప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ గా ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్రాక్షన్స్ లోయెస్ట్ అండ్ సింప్లెస్ట్ ఫామ్. ఏంటి ఫ్రాక్షన్స్ లోయెస్ట్ అండ్ సింప్లెస్ట్ ఫామ్ అంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి, అంటే హెచ్సిఎఫ్ అనేది 1 రావాలి. దట్ మీన్స్ ఇంకొచ్చే మిగిలినటువంటి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మీరు ఏ టేబుల్తోనూ క్యాన్సిల్ చేయలేకుండా ఉండాలి. ఓకే, అలా ఉన్నట్లయితేనే అది సింప్లెస్ట్ ఫామ్ లో ఉన్నట్లు. నెక్స్ట్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ వన్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా ఆ ఫైనల్ ఫ్రాక్షన్ అనేది చేంజ్ అవ్వదు, సేమ్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీ డివిజన్. ఒక ఫ్రాక్షన్ ని ఇంకో ఫ్రాక్షన్ తో మీరు డివిజన్ చేసినప్పుడు డివిజన్ సింబల్ అనేది నెక్స్ట్ స్టెప్ మల్టిప్లికేషన్ అవుతుంది. డివైజర్ ఫ్రాక్షన్, ఈ డివైజర్ లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. న్యూమరేటర్ ఏమవుతుంది, డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఫ్రాక్షన్స్ లో మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. నెక్స్ట్ ప్రాపర్టీ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ వాల్యూస్ అయినట్లయితే, దట్ మీన్స్ 5/5 ఆర్ 2/2 మీరు ఏది తీసుకున్న ఆన్సర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఇస్ 0, న్యూమరేటర్ 0 అయినట్లయితే వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఆర్ నెంబర్ బై 0, డినామినేటర్ 0 అయితే నాట్ డిఫైన్ ఆర్ ఇన్ఫినిటీ అని చెప్పాలి.